లోకల్గా కాదు, ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా అనంతపురం పోలీసులకు చిక్కింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ విదేశాల్లోనూ లావాదేవీలు సాగిస్తున్న బెట్టింగ్ ముఠాను కటకటాల్లోకి పంపారు పోలీసులు. ప్రొద్దుటూరు నరసింహ క్రికెట్ బెట్టింగ్ లో ఆరితేరినవాడు. చాలా మంది బుక్కీలు ముంబై నుంచో ఢిల్లీ నుంచో బెట్టింగ్ ఆపరేట్ చేస్తుంటే ఏకంగా దుబాయ్ నుంచి లావాదేవీలు సాగించిన ట్రాక్ రికార్డ్ నరసింహదే. ప్రొద్దుటూరు నరసింహతో పాటు మరో 5గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 20 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అనంతపురం పోలీసులు. అనంతపురం జిల్లాలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను గత నెల 1న అరెస్ట్ చేశారు పోలీసులు. తీగలాగితే డొంక కదిలినట్టు ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ప్రొద్దుటూరు నరసింహ గురించి తెలిసిందే. తాజాగా ఇతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో కీలక నిందితుడు ఇతనే అంటున్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు విదేశాల్లో కూడా నరసింహ బెట్టింగ్ లావాదేవీలు కొనసాగించాడని విచారణలో తేలింది. కొన్ని వందల వేల సంఖ్యలో ప్రజల్ని దీని మీద ప్రభావితం చేస్తూ క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్న నేపథ్యంలో ఇతన్ని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని ఇంట్రాగేషన్లో చాలా కొత్త విషయాలు వస్తున్నాయి. ఇటువంటి వ్యక్తులు మేము ఇతనే భారీ తిమ్మింగ్లో అనుకుంటే ఇటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో ఇతనికి తెలిసిన వాళ్ళు ఇంకా 43 మంది ఇటువంటి వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ 43 మందిని కూడా వీళ్ళ పేర్లు త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల బుకీలతో సంబంధాలు ఏర్పరచుకుని ఈ ముఠా ప్రతి మ్యాచ్ పై కోట్లలో బెట్టింగ్ నిర్వహించింది. నరసింహ ముఠా దుబాయ్ నుంచి లావాదేవీలు నడిపినట్టు తెలుస్తోంది. ముఠాకు చెందిన 13 బ్యాంక్ అకౌంట్లను పరిశీలించి 24 లక్షల రూపాయలను సీజ్ చేశారు. కీలక నిందితుడు ప్రొద్దుటూరు నరసింహకు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయల స్థిరాస్తులున్నాయి. కడప జిల్లాలోని ఖాదరాబాద్, ప్రొద్దుటూరు, దొరసానపల్లి, కడప, కర్నూలు, అనంతపురం, హిందూపురం, మడకసిర, గుంటూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో ఇళ్లు, పొలాలు, వాణిజ్య సముదాయాలు ఉన్నట్టు విచారణలో తేలింది. క్రికెట్ బెట్టింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్ముతో వివాదాస్పద స్థలాలు కొన్నట్టు గుర్తించారు పోలీసులు.